సమీపంలో ఒక రథం వస్తూ ఉంది. ఆ రథం ఎవరిదంటే ఐథియోపియా రాణి క్రింద మంత్రిగా పనిచేసేటువంటి ఒక నపుంసకుడిది. ఐథియోపియా రాణి కందాకే అనేటువంటి రాణి క్రింద మంత్రిగా పనిచేసేటువంటి ఒక వ్యక్తిది ఆ రథం. ఐథియోపియా నుండి యెరూషలేముకు వచ్చి యెరూషలేములో ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను ఆరాధించుకొని, అక్కడ ప్రార్థించుకొని, అక్కడ దేవుని మయంపరుచుకొని తిరిగి వెళ్ళేటప్పుడు యెషయా గ్రంథాన్ని, ఒక వ్రాత ప్రతిని యెషయా గ్రంథాన్ని కొనుక్కొని తీసుకొని వెళ్తున్నాడు. ఆయన క్రైస్తవుడు కాదు, ఆయన యూదుడు కూడా కాదు. ఆయన యూదుడు కాదు, క్రైస్తవుడు కాదు, అతడు ఒక అన్యుడు, ఐథియోపియా దేశస్థుడు. అదే ఇప్పుడు ఇథియోపియా అంటారు. ఆయన గురించి కొంచెం ఆలోచించినప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు కనిపిస్తాయి. వాస్తవంగా ఐథియోపియాలో తన జాతి వాళ్ళు, తన స్వజనులు ఆరాధించేటువంటి దేవీ దేవతలు ఉండి ఉండవచ్చు. కానీ ఇతను ఎలాంటి వాడంటే ఎటుపడితే అటు నడిపించబడేటువంటి అరబంధరం మాలోకం కాదు. ఏది చేసినా ఒక అవగాహన కలిగి, ఒక స్పష్టత కలిగి, ఒక మంచి ఆలోచన కలిగి మనం ఏది చేసినా చేయాలి. చేసే పనులే కాదు, దైవభక్తి సాధన కూడా అలానే ఉండాలి. గుడ్డెద్దు పోయి చేలో పడింది అంటారు, ఎటుపోయిద్దో దానికి తెలియదు. అలాగునే కొన్నిసార్లు మనుషుల ప్రవర్తన కూడా ఉంటుంది. కళ్ళు లేని ఎద్దు ఎడు తిరిగిద్దో దానికి తెలియనట్టు మనోనేత్రాలు మూయబడిన మనుషులు వాస్తవాన్ని గ్రహించలేరు, వాస్తవాన్ని గురించి ఆలోచించలేరు. నిజంగా అలాంటి మెట్టు ఒక మనిషికి రావాలంటే దేవుడే జోక్యం చేసుకొని మనోనేత్రాలు వెలిగించాలి. ఆ మనోనేత్రాలు వెలిగించాలంటే ఖచ్చితంగా ఒకడు దేవుడు ఎవరు అని వెతకాలి. ఇప్పుడు ఐథియోపియాలో దేవుళ్ళు లేరని, అక్కడ ఆరాధించే స్థలాలు లేవని అక్కడి నుంచి యెరూషలేంకి వచ్చాడా? అక్కడ కూడా ఉండే ఉంటాయి కదా గుళ్ళు, గోపురాలు, ఆలయాలు చాలా. కానీ ఇతడు ఎలాంటి వ్యక్తో తెలుసా? సత్యాన్వేషి. ఎవరు? సత్యాన్వేషి. నాకు సత్యం కావాలి, నేను నా పితరులు సేవించిన మార్గాన్ని పరిశీలించాను, అందులో కొన్ని లోపాలు ఉన్నాయి. వారు చెప్పినటువంటి కథల్లో, వాళ్ళు కల్పించినటువంటి స్టోరీస్లో ఒక దేవుడు అని నేను అనుకొని నా హృదయపీఠం మీద ఆయన పెట్టుకోవడానికి, నేను సాగిలపడి ఆయన ఆరాధించడానికి తగిన స్థాయి నా పితరులు నాకు చూపించిన మార్గంలో కనబడట్లేదు. అన్నీ వంకర్లే. మరి అలా అంత ఐడియాలజీ కలిగినోడు కనుక మంత్రి స్థాయికి వెళ్ళాడు. ఆఫ్ మైండ్ వాడైతే ఆ మెట్టుకి వెళ్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమైంది నేను చెప్పింది? ప్రతి విషయంలో అవగాహన కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఆయన. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటన్నిటినీ పరిశీలించాడు. ఇశ్రాయేలీలు సేవిస్తున్న యెహోవాను గురించి కూడా విన్నాడు. రెంటిని కంపేర్ చేశాడు. చేస్తే ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఏమో ఆకాశంలో కనపడుతున్నాడు, తను తన వారు సేవించిన ఏమో ఎక్కడో భూమి మీద కనపడుతున్నాయి. ఈ కాదురా, ఈ స్టోరీస్ అన్నీ నేను అబ్జర్వ్ చేశాను, నేను వెతుకుతున్నటువంటి సత్యం ఇందులో లేదు. సత్యము ఇందులో లేనప్పుడు నేను అనవసరంగా వీటి దగ్గర టైం వేస్ట్ చేయటం ఎందుకు? సత్యం ఎక్కడుందో, సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అని చెప్పడానికి తగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి ఎక్కడున్నాడో అక్కడికే పోవాలి, అది ఎంత దూరమైనా అని. నంబర్ 1 సత్యాన్వేషి. నంబర్ 2 సత్యము అని తెలుసుకున్న దాన్ని సాధించుకోవడానికి ఎంత రిస్క్ అయినా చేసేటువంటి మైండ్ ఈ మనిషిది. మరి అంత తేలిగ్గా మరి ఫిలిప్పును దేవుని ఆత్మ లేపుకొని వచ్చాడంటే, ఫిలిప్పు ఎక్కడో ప్రాంతంలో ఉన్నవాడిని తీసుకొని
ఈ ఒక్కడి కోసం, అక్కడ ఉన్నటువంటి వేలాది మందిని వదిలేసి ఈ ఒక్కడి కోసం దేవునాత్మ ఫిలిప్పుని తీసుకొని వచ్చాడంటే అసలు ఇతని వ్యవహారం ఏంటనేది ఆలోచించాను నేను. ఆలోచించినప్పుడు ఇతనిలో కొన్ని క్వాలిటీస్ కనపడ్డాయి. అవి మనందరికీ కూడా అవసరమైన క్వాలిటీస్. వాటిల్లో మొట్టమొదటిది సత్యాన్వేషణ, దేవుణ్ణి వెతికేటువంటి మనస్సు. నాకు దాదాపు 19 సంవత్సరాల ప్రాయం వచ్చిందాకా నా పితరులు చూపించినటువంటి మార్గంలో నేను భక్తి చేశాను. దాదాపు 20 ఏళ్ల ప్రయాణానికి నేను వచ్చినప్పుడు దేవుడు నా మనోనేత్రాలు వెలిగించాడు. ఎలా వెలిగించాడంటే, ఒక రాత్రి వేళ అప్పటి వరకు నా హృదయంలో పుట్టని ఒక ప్రశ్న నాకు పుట్టింది. ఆ ప్రశ్న ఏమిటంటే, దేవుడు ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. దేవుడు ఎవరు అంటే, నేను బోల్డన్నిటికి మొక్కుతున్నాను. నేను చాలామందికి మొక్కుతున్నాను. దేవుడు ఎవరైంది? ఎవరైనా కావచ్చు. కాదు 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 నేను సేవించిన వీరందరి జీవితాల్లో ఒక దేవునికి ఉండాల్సినటువంటి హై క్వాలిటీస్ లేవు. అసలు నిజమైన దేవుడు ఎవరు? అసలు ఉన్నాడా దేవుడు అనేవాడు? లేడా? ఉంటే అతడు ఎవరు అన్న ప్రశ్న 2002 మార్చి నెల చివరిలో నా హృదయంలో తట్టింది. అది ఎప్పుడైతే ఆ ప్రశ్న నాలోనికి వచ్చిందో అప్పుడు నిజమైన దేవుడు నన్ను దర్శించాడు. అంటే ఆ ప్రశ్న నాలో పుట్టడానికి దేవుడు సుమారుగా, నాకు ఒకవేళ 5 ఏళ్లకు ఊహ తెలిస్తే 15 సంవత్సరాలు వేచి ఉన్నాడు నా కోసం దేవుడు. ఎందుకు? ఈ ప్రశ్న నాలో పుట్టి నేను దేవుణ్ణి వెతకాలి అన్న ఆలోచన నాకు వచ్చిందాకా 15 ఏళ్ల కాలం పట్టింది. ఓపికతో ఉన్నాడు నా ప్రభు. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఆ ఆలోచనను అనుసరించి నేను నిర్ణయం తీసుకోవటం జరిగింది. నా లైఫ్లో నేను చేసినటువంటి మంచి పని ఏదన్నా ఉంది అంటే నంబర్ 1లో వచ్చేది అదే. ఏదంటే, దేవుని గురించి వెతకటం, ఆ దేవుడు నన్ను దర్శించటం, నా హృదయం నేను ఆయన తట్టు తిప్పుకోవటం. ఈ ఐథియోపియా రాణి దగ్గర ఉండేటువంటి వ్యక్తి కూడా తానున్న ప్రాంతంలో చాలా ఉన్నాయి, కానీ వాటన్నిటి చరిత్రలు చదివేశాడు. వాటన్నిటిని కూర్చున్న అవగాహన ఉంది. దాంతోపాటు ఇశ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవాను గూర్చిన అవగాహన కూడా తెలుసుకున్నాడు. అంతేకాదండి, ఇంకా తెలుసుకోవాలని ఆరాటపడతా ఉన్నాడు. నంబర్ 1 సత్యాన్వేషి. నంబర్ 2, ఆ సత్యాన్ని చేరుకోవటానికి ఎంత రిస్క్ అయినా. రథం మీద ప్రయాణం అంటే నడుములు కదబడతాయి. ఇప్పట్లాగా సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు లేవు. అప్పుడు మట్టి రోడ్లు, దాని మీద రథం. రథానికి టైర్లు ఉంటాయా? ఇనుప చక్రాలు ఉంటాయి, లేదా చెక్కగానులు ఉంటాయి. వాటి మీద జర్నీ చేయాలంటే, 100 మైళ్ళ దూరం జర్నీ చేయాలంటే కూసాలు కదులుతాయి. అయినా సరే లక్ష్య పెట్టకుండా అలాగ వచ్చినటువంటి వ్యక్తిగా ఆయన కనపడుతున్నాడు. మీరు గమనించవచ్చు. అలాంటి మార్గాల్లో ఆయన ప్రయాణం చేస్తూ వచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వ విషయం చెప్తా. కొంతమందికి ఎచ్చులు ఉంటాయి. ఏంటి ఎచ్చులు? అరే మన కులం ఏంది, మన వ్యవహారం ఏందిరా. 3వ విషయం చెప్తా. కొంతమందికి ఎచ్చులు ఉంటాయి. ఏంటి ఎచ్చులు? అరే మన కులం ఏంది, మన వ్యవహారం ఏందిరా. మనం పోయి ఆడు కూర్చునేది ఏందిరా, మనం ఏడ పెద్ద కులం అయితే మంది. అసలు మంది అంత కులం, మంది ఎంత కులం అని కులాన్ని బట్టి ఒక్కొక్కడు ఎచ్చులు పడుతుంటారు. కొంతమంది మతాన్ని గూర్చి ఎచ్చులు పడుతుంటారు. మాది పెద్ద మతం, మాది అంత మతం, మాది ఇంత మతం అని. కొంతమందికి ధనాన్ని బట్టి గర్వం, కొంతమందికి వాళ్ళకున్న జాబ్ హోదాను బట్టి గర్వం. కానీ ఇతని అంతస్తు ఏమిటో తెలుసా? ఒక మంత్రి, ఒక రాజ్యంలో రాణి తర్వాత అంత అధికారం కలిగినటువంటి మంత్రి స్థాయి వ్యక్తి. అంత స్థాయి కలిగిన వాడై ఉండి కూడా దాన్ని లక్ష్య పెట్టకుండా, సత్యదేవుడు నాకు ముఖ్యం, ఆయన కోసం నేను ఎంతైనా తగ్గించుకుంటాను అని నిర్ణయించుకున్న వాడై
ఆయన అక్కడి నుంచి యెరూషలేముకు రావటం అనేది జరిగింది, అంత రిస్క్ చేసి.